హాయ్ అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో శాంసంగ్ గెలాక్సీ మొబైల్ ఫోన్‌ని ట్యాబ్ కింద యూజ్ చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ మొబైల్ ఫోనే కాదు, ఏ రకమైన స్మార్ట్ ఫోన్ అయినా సరే మీరు ట్యాబ్ కింద కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాకపోతే శాంసంగ్ గెలాక్సీ మొబైల్‌కైతే ఎగ్జాక్ట్‌గా వర్క్ అవుతుంది. కానీ అదే అదర్ బ్రాండ్ మొబైల్స్‌కైతే మాత్రం కొంచెం సిమిలర్‌గా ఉంటుంది. కొంచెం ప్రాసెస్ అయితే మార్చుకోవాలి. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అందుకోసం మీరేం చేస్తారంటే మీ మొబైల్‌లో సెట్టింగ్స్‌కెళ్ళండి. సెట్టింగ్స్‌కి వెళ్ళిన తర్వాత కింద అబౌట్ ఫోన్ అని ఉంటది చూడండి. ఈ అబౌట్ ఫోన్ దగ్గర క్లిక్ చేయండి. అబౌట్ ఫోన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఉంటది. ఆ సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత బుల్డ్ నంబర్ అని ఉంటది. ఈ బుల్డ్ నంబర్ అనే దాన్ని కంటిన్యూస్‌గా ప్రెస్ చేస్తూ ఉండండి. ఆ ప్యాటర్న్ అనేది ఓపెన్ చేయండి. ప్యాటర్న్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి డెవలపర్ మోడ్ హాస్ బీన్ ఎనేబుల్డ్ అని చెప్పొచ్చింది. మీరు ఇది డెవలపర్ మోడ్ ఎనేబుల్ అవ్వడం కోసం ఇది బుల్డ్ నంబర్ అనేదాన్ని ప్రెస్ చేశారు. ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంటే ఓకే. ఎనేబుల్ లేకపోతే మాత్రం మీరు డెవలపర్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఆ డెవలపర్ మోడ్‌ని ఎనేబుల్ చేయడం కోసం బుల్డ్ నంబర్ అనే దాన్ని కంటిన్యూస్‌గా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీరు బ్యాక్ రండి. బ్యాక్‌కొచ్చినట్లయితే ఇక్కడ చూడండి డెవలపర్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది కదా మీకు. ఆ డెవలపర్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసినట్లయితే ఈ రకంగా వచ్చిద్ది. డెవలపర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సో, మీరు ఇది కొంచెం పైకి డ్రాగ్ చేసినట్లయితే ఇలా ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి కదా! సో, అందులో మీరు కొంచెం కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ చూసారు కదా! కనిపిస్తుంది కదా! మినిమమ్ విడ్త్ అని చెప్పాను కదా! ఆ విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. వేరే మొబైల్స్‌లో విడ్త్ అని ఉంటది. కొన్నిట్లో స్కేల్ విడ్త్ అని చెప్పి, స్క్రీన్ విడ్త్ అని చెప్పి అలా ఉంటది. సో, దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలనమాట. సో, ఈ మినిమమ్ విడ్త్ అనేది 384 డీపీ అని చెప్పాను కదా! ఈ 384ని కాస్త నేనేం చేస్తానంటే 611 అని చెప్పి టైప్ చేసుకోండి. లేదంటే 615 అని చెప్పి ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసినట్లయితే చూడండి మీకు ఈ ఫోన్ అనేది మారిపోయింది చూడండి. సెట్టింగ్స్ అన్నీ కిందకి చిన్నగా కనిపిస్తున్నాయి కదా! సో, ఇప్పుడు బ్యాక్ వచ్చి చూడండి ఇదంతా డివైస్ అంతా మొత్తం మారింది. ట్యాబ్‌లో మీకు ఏ రకంగా ఓపెన్ అవుతాయో ఆ రకంగా ఓపెన్ చేసుకోవచ్చు. సో, ఇదనమాట. మీకు ట్యాబ్‌లో ఏ రకంగా అయితే ఓపెన్ అవుతదో సేమ్ అదే రకంగా ఇక్కడ ఇలా ఓపెన్ అవుతాయి చూడండి. సో, ఇక్కడ ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోస్ కావాలంటే వీడియోస్ అనేది చూసుకోవచ్చు. ఆడియోస్ కావాలంటే ఆడియోస్. ఇలా ట్యాబ్‌లో ఏ రకంగా అయితే ఉంటదో ఆ రకంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ మీ స్క్రీన్ నార్మల్‌గా రావాలి అనుకుంటే మాత్రం దానికోసం ఏం చేస్తారంటే సెట్టింగ్స్‌కి వెళ్ళండి. సేమ్ సెట్టింగ్స్ ఇందాక డెవలపర్ ఆప్షన్స్‌కి వెళ్ళారు కదా! ఆ డెవలపర్ ఆప్షన్స్‌కి వెళ్ళి సేమ్ అది ఆఫ్ చేసుకోవాలి. అంటే ఆ మినిమమ్ విడ్త్ అనేది ఉంది కదా! ఆ విడ్త్ అనేది అంతకుముందు ఎంత ఉందో అంతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా చిన్నగా అయిపోయింది చూసారు కదా! ఫోన్ డిస్‌ప్లే అంతే ఉంటది. కానీ మీకు ఇది ఈ స్క్రీన్ అనేది మారిపోద్ది. స్క్రీన్ డిస్‌ప్లే సైజ్ అంతా అడ్జస్ట్ అయిపోతది చిన్నగా. ఇప్పుడు నార్మల్‌గా ఉండాలి అంటే మళ్ళీ సేమ్ విడ్త్ అనేది మనం పెట్టేసుకోవచ్చు. ఈ రకంగా మీరు మార్చుకోవచ్చు. చూడండి ఇప్పుడు నార్మల్‌గా మన ఫోన్ ఎలా ఉంటదో ఆ రకంగా అడ్జస్ట్ అయిపోయింది. ఇదిగోండి చూడండి. ఫైల్స్ ఓపెన్ చేస్తే నార్మల్‌గా ఎలా ఓపెన్ అవుతాయో అలాగే ఓపెన్ అవుతున్నాయి. సో, ఇది ఈ రకంగా మీరు మీ మొబైల్‌ని ట్యాబ్ కింద మార్చుకునే ప్రాసెస్సు. సో, ఇది ఫ్రెండ్స్ ఫైనల్‌గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ ఆండ్రాయిడ్ మొబైల్‌ని ఏ రకంగా ట్యాబ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.